సంకల్పం బలంగా ఉంటే సాధనమున పనులు సమకూరు ధరిలోన అన్నటువంటిది ఆటోమేటిక్‌గా జరుగుతది. నరేంద్ర మోడీ సాధించి చూపెడుతుంది అదే. విదేశీ కంపెనీల దగ్గర నుంచి కొనుక్కునేటటువంటి ఆయుధాల్ని స్వదేశంలో తయారు చేయడం ఒక ఎత్తైతే, స్వదేశీ కంపెనీలని అంతర్జాతీయ ఆయుధ సంస్థలుగా మారుస్తున్నారాయన. కార్లు, మోటార్ వెహికల్స్ తయారు చేసుకునే టాటా ఇప్పుడు 5వ తరం యుద్ధ విమానాల తయారీ రేస్‌లో ముందుకొచ్చింది. ఎల్&టీ బిల్డింగులు, రోడ్లు వేసుకునేటటువంటి సంస్థ ఇవాళ ఆయుధ తయారీలో ఉంది. ఈ విమానాల తయారీలో. భారత్ ఫోర్జ్ కార్లకు సంబంధించినటువంటి సంస్థ. అట్లాగే మహేంద్ర వాడు ఏకంగా వెహికల్స్ అమ్ముతున్నాడు వీళ్ళకి. రకరకాలు ఇప్పుడు ఏంటంటే ఆయుధ తయారీ వ్యవస్థలో భారీ మార్పులు వచ్చినాయి. భారతదేశం కొనుగోలు నుంచి అమ్మగలిగే స్థాయికి ఎదగడం అన్నటువంటి మోడీ సాధించినటువంటి ఘనత.